ఉమ్. ఈరోజు ఈకేటీఎస్లో నిన్న బుధుడు చెప్పేవాళ్ళు గురువు యొక్క స్వభావం, గురువుడు ప్లాన్ నవగ్రహాల్లో గురువు యొక్క స్వభావం ఇప్పుడు చెప్పుకోవాలి. ఈ గురుడు బాగుంటే కనుక మంచి పరిపూర్ణ ఆరోగ్యము, పిల్లలు హై పొజిషన్, ఎంజాయ్మెంట్, నాలెడ్జ్, వేదశాస్త్ర జ్ఞానము, టీచింగు, చారిటబుల్ ట్రస్టులు నడపడం, ఉదారంగా ఉండడం, బ్రాహ్మణ కులానికి అధిపతి ఈ గురుడు, ఆర్గ్యుమెంట్ పవర్ ఉండడం, బుక్ ఆదర్శగా కూడా గురువుడు ఉంటారట. అస్ట్రాలజీ సబ్జెక్ట్ కూడా బుధుడు గురుడు ఇద్దరు కూడా జ్యోతిష్ శాస్త్ర పరిజ్ఞానాన్ని ఇచ్చేటటువంటి గ్రహాలే. చదువు వరకు వచ్చాడు అప్పటికి. పచ్చని పసిమిచాయితో ఉంటారు ఈ గురుగ్రహ వ్యక్తులు. నెక్స్ట్ పొట్టకు సంబంధించి అనారోగ్యాలు వస్తూ ఉంటాయి. ఎల్డర్ బ్రదర్ని గురించి తెలియజేస్తుంది. ఆనర్స్ ఆఫ్ గవర్నమెంట్, ప్రభుత్వ అవార్డులు చెబుతుంది. ఈ గురుడు అనుగ్రహంగా చాలా బాగున్న వాళ్ళు అనమాట. మంచి ఇల్లుని ఇస్తాడు, వాహనాలు, ఇల్లు. జీవితంలో కొన్ని త్యాగాలను కూడా ఈ గురుగ్రహం తెలియజేస్తుంది అన్నమాట. తల్లిదండ్రుల కోసం అలా ఉండిపోవడం, వివాహం, సొంత జీవితం, సొంత కుటుంబాన్ని ఏర్పాటు చేసుకోకుండా తల్లిదండ్రులకే జీవితాన్ని అంకితం చేయడం, ఇవన్నీ కూడా గురుడు అనుగ్రహంగా ఉన్న వ్యక్తులు చేస్తూ ఉంటారు. అంటే తల్లిదండ్రుల గ్రహంలో గురుడు బాగుంటే 5వ స్థానంలో అలా మంచి పిల్లలు పుడతారనమాట. అలాగే ఈ గురు శుక్రుడు కలిసి ఉంటే సెకండ్ మ్యారేజ్ అని కూడా చెప్పారు. ఆదర్శిప్ కవితలు కూడా గురుడు వల్లే. ఇండిపెండెంట్ నేచర్ కూడా ఉంటుంది. అనారోగ్యం వస్తే అజీర్ణ రోగం వస్తుంది గురుడు వల్ల. మంచి శుభ సంఘటనలు చేస్తాడు గురుడు. టీచింగ్ ఫిలాసఫర్గా ఉంటాడు. అత్యధిక జ్ఞాపక శక్తి కలిగి ఉన్నది గ్రహమే గురుగ్రహం అంటే. కరెక్ట్ ఎక్స్పెండిచర్ చేస్తారు. వృధా వ్యయాలు చేయకుండా అవసరానికి మాత్రం డబ్బుల్ని ఖర్చు పెడుతూ ఉంటారు. విలాస వ్యయాలు చెయ్యరన్నమాట. అలా మంచి స్వభావంతో ఉంటారు ఈ గురుగ్రహ వ్యక్తులు. ఈ గురుగ్రహం అనుకూలంగా ఉన్న వాళ్ళు ఇంకా చెప్పాలంటే దేవాలయాలు కడుతూ ఉంటారు. దైవ సంబంధిత కార్యక్రమాలకి డొనేషన్లు ఇచ్చేస్తూ ఉంటారు. డబ్బులు ఎక్కువ మంచి పనులు చేస్తూ ఉంటారు. పాజిటివ్ థింకింగ్ ఉంటుంది. స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు. అబద్ధాలు, మోసాలు వీళ్ళకి ఉండవు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉంటుంది. అనారోగ్యాలు మరి లివర్ డిసీజెస్ కూడా ఈ గురుడు వల్లే వస్తాయట. డెంటల్ ప్రాబ్లమ్స్, శని గురుల వేషణాలు కలయికల వల్ల వచ్చే అనారోగ్యం, అల్సర్లు, పుళ్ళు ఇలాంటివన్నీ వస్తాయి. బ్రెయిన్కి సంబంధించి కూడా గురుడు అంటే అతిగా ఎక్కువ చదువుకుని బుర్రను మానసిక ఒత్తిడికి లోన్ చేస్తారు కదా. ఈ అతి చదువు వల్ల వచ్చే అనర్థాలు అనమాట. ఇంకో విధంగా చెప్పండి, చర్చిలు, దేవాలయాలు, మసీదులు ఇవన్నీ కూడా కట్టడం, నడపడం, దైవ ప్రార్థనలు చేయడం, దైవభక్తిని ప్రసారం చేయడం, ఇవన్నీ కూడా గురుగ్రహం చేయిస్తున్నటువంటి వృత్తులుగా మనం చెప్పచ్చు. ఈ వృత్తులన్నీ కూడా హ్యాపీనెస్, ఫైనాన్స్, గుడ్ ఫర్నిచర్ ఒకటి ఉంటుంది గురుడు వల్ల. మంచి ఇల్లు, కుటుంబము, ఫర్నిచరు అన్నీ కూడా ఉంటాయి. గురుడు మిత్రరాశిలో అత్యున్నత స్థానంలో ఉన్న వాళ్ళకి. గురుడు శత్రురాశిలో పడి కుటుంబాన్ని చూపిస్తే అంటే ఇలా విడాకులు అయిపోవడం, పెళ్ళిళ్ళు మోసపోవడం, మన తీవ్ర మనస్తాపాన్ని ఎదుర్కోవడం, ఎప్పుడో జీవిత చిరమాకాల చివరిలో ఎప్పుడో సెటిల్ అవ్వడం జరుగుతుందన్నమాట గురు శుక్రుల కలయిక వల్ల. ఇవాళ గురుగ్రహం వరకు చాలు మనకి. రోజుకొక్క వీడియో.